హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు వచ్చేసరికి జనరల్ సైన్స్ అనేది చాలా పెద్ద టాపిక్. సో దాంట్లో మనకి మినిమం 1 మార్కు కంపల్సరీ 1 మార్క్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ టాపిక్ నుంచి అయితే. సో అది చూసుకున్నట్లయితే మానవుల్లో లింగ నిర్ధారణ. సో ఈ టాపిక్ నుంచి అయితే కంపల్సరీగా మన టెక్నీషియన్ 3లో కూడా 1 మార్క్ అయితే వచ్చింది. సో అలాగే ఎన్టీపీసీలో అయితే రావడం జరిగింది, ఏఎల్పీ కూడా రావడం జరుగుతుంది. సో జనరల్ సైన్స్లో కంపల్సరీగా 1 మార్క్ అయినా వచ్చే టాపిక్ ఏంటంటే లింగ నిర్ధారణ. ఇది వచ్చేసరికి టాపిక్ చాలా చిన్నది ఫ్రెండ్స్, చాలా చిన్న టాపిక్ ఉంటుంది. సో అది వచ్చేసరికి ఇప్పుడు మనం చూద్దాము. సో మనకి మొత్తం మానవుల్లో వచ్చేసరికి 23 జతలు క్రోమోజోమ్లు అయితే ఉండడం జరుగుతుంది. సో అది మేల్లో కావచ్చు, ఫీమేల్లో కావచ్చు, కంపల్సరీగా 23 జతలు అయితే ఉంటాయి. దాంట్లో చూసుకున్నట్లయితే శరీర క్రోమోజోమ్లు 22 జతలు ఉంటాయి. అంటే మన బాడీ మొత్తం తయారవడానికి మనకు ఉపయోగపడే క్రోమోజోమ్లు 22 జతలు ఉంటాయి. సో లింగ నిర్ధారణ అంటే మనకి ఫీమేలా మేలా అని చెప్పేసి ఉపయోగపడే క్రోమోజోమ్ 1 జత మాత్రమే ఉంటుంది. ఆ 1 జత వచ్చేసరికి అది అంటే మెయిలా ఫీమేలా ఏదనేది మనకి తెలియజేసేది 1 జత మాత్రమే. సో మిగతా 22 జతలు వచ్చేసరికి మనకి బాడీ అనేది తయారవడానికి అయితే యూజ్ అవుతుంది. సో మన దాంట్లో చూసుకున్నట్లయితే ఫాదరు మదరు, సో బోత్ ఉంటాం కదా, మదరు ఫాదర్ ఇద్దరు ఉంటారు కదా. సో మనకి ఫాదర్లో చూసుకున్నట్లయితే అంటే బాయ్లో చూసుకున్నట్లయితే 22 జతలు ఉంటాము. సో దాన్ని మనం విడిగా చూసుకున్నట్లయితే 44 క్రోమోజోమ్లు అయితే ఉంటాయి. సో 2 వచ్చేసరికి మనకి XY అంటే మనకి ఇది చెప్పాను కదండి, లింగ నిర్ధారణకి ఒక పేరు అయితే యూజ్ అవుతుంది 1 జత. సో దాంట్లో వచ్చి XY అనే క్రోమోజోమ్ ఉంటాయి. సో అదేవిధంగా తండ్రిలో వచ్చేసరికి మెయిల్లో వచ్చేసరికి 44 క్రోమోజోమ్లు ఉంటాయి. ప్లస్ మనకి ఇక్కడ XY అనే క్రోమోజోమ్ అంటే టోటల్ మనకి 23 జతలు అంటే 26 కదా క్రోమోజోమ్లు. సో దాంట్లో 44 వచ్చేసరికి నార్మల్ బాడీకి, XY అనేది లింగ నిర్ధారణకు సంబంధించింది. సో ఇదిగోండి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ శుక్రకణాలు మనకి యూజ్ అవుతాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 22, ఇప్పుడు ఈ 44గా చెప్పాం కదా, దాంట్లో 22 వచ్చేసరికి 22 ప్లస్ X క్రోమోజోమ్ ఉంటుంది. అలాగే 22 క్రోమోజోమ్ హ్యూమన్ బాడీకి ప్లస్ Y ఉంటుంది, అంటే ఇది వచ్చేసరికి ఫీమేల్కి సంబంధించి. సో లేడీస్లో మాత్రం మనకి అండాలు అనేవి ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ 2 వీళ్ళకి X క్రోమోజోమే ఉంటుంది, ఒక్క మెయిల్లో మాత్రమే XY అనే క్రోమోజోమ్ ఉంటుంది. ఈ అండాలు కాబట్టి దీనికి ఏమీ ఉండదు కాబట్టి, సో ఇక్కడ ఓన్లీ బేబీ అనేది బేబీ అనేది తయారవుతుంది కాబట్టి, సో ఇక్కడ ఏమైనా లింగ నిర్ధారణకు సంబంధించి ఏమి ఉండవు. సో ఓన్లీ XX అనేవి ఉంటాయి ఇక్కడ క్రోమోజోమ్ చూసుకున్నట్లయితే. సో ఇక్కడ చూసుకోండి, మెయిన్ పాయింట్ మగవారిలోంచి Y క్రోమోజోమ్ వెళ్తే మాత్రమే బాయ్ అనేవాళ్ళు బాయ్ పుడతాడు. సో అదేవిధంగా మగవారిలో X క్రోమోజోమ్ వెళ్తే అక్కడ వచ్చేసరికి గాలి అనేవాళ్ళు పుడతారనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఇది చాలా చిన్న టాపిక్కే. సో దీని నుంచి అయితే కంపల్సరీగా 1 మార్క్ అయితే వస్తుంది అనమాట. సో మనకి మెయిన్ పాయింట్స్ వచ్చేసి ఇవే ఫ్రెండ్స్. మనకి ఎన్ని జతలు ఉంటాయి మానవ బాడీలో, అది బాడీకి అంటే మన బాడీ తయారవడానికి ఎన్ని జతలు ఉపయోగపడుతుంది, అదేవిధంగా లింగ నిర్ధారణకి ఎన్ని జతలు ఉపయోగపడతాయి, సో మగవారి నుంచి ఏ క్రోమోజోమ్ వెళ్తే ఎవరు పుడతారు, సో ఈ విధంగా అయితే అడుగుతారు. సో ఈ టాపిక్ చూసుకున్నట్టే మీకు కంపల్సరీగా 1 మార్క్ అయితే రావడం జరుగుతుంది జనరల్ సైన్స్లో. గ్రూప్ డీలో కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈ టాపిక్. నెక్స్ట్ ఇంకొక టాపిక్లో నేను మళ్ళీ మీకు వీడియో పెడతాను. ఆ టాపిక్ నుంచి కూడా ఖచ్చితంగా 2 మార్క్స్ అయితే వస్తాయి. 1 మార్క్ ఖచ్చితంగా వస్తుంది, 2 మార్క్స్ కూడా వస్తాయి. ఒక్కోసారి 3 మార్క్స్ కూడా వచ్చే టాపిక్ అది కూడా చాలా చిన్న టాపిక్కే. సో నేను దాన్ని కూడా మీకు వీడియో రూపంలో అయితే పెడతాను. సో ఈ టాపిక్ అయితే కంపల్సరీగా చూసుకోండి, ఇది మీరు రాసుకోండి. ఏడైనా మీకు కంపల్సరీగా 1 మార్క్ అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు ఇంకో టాపిక్ నుంచి అయితే వీడియో చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.